హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో కెప్టెన్సీకి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే షేర్ చేసుకోబోతున్నా. నా అనాలిసిస్ చాలా బాగుంటుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి. ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుంది ఒక కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇక కెప్టెన్సీ కోసం సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఈ వారం. ఎందుకు అంటే ఎవరు కెప్టెన్ అయినా సరే వచ్చే ఎలిమినేషన్ మీద టాప్ 5 మీద టికెట్ ఫినాలే మీద మొత్తం చాలా గేమ్ చేంజ్ కాబోతుంది. అన్నింటి మీద ఎఫెక్ట్ అయితే ఉంటుంది కనుక చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఏంటంటే మరి ఫ్యామిలీ వీక్ తర్వాత చాలా తక్కువ టైం ఉంటుంది కనుక వీళ్ళకి టాస్కులు పెట్టినా సరే మనసు పెట్టి ఆడలేరు. మనసంతా ఆ ఫ్యామిలీ మెంబర్స్ మీద ఉంటుంది కనుక వాళ్ళు వచ్చారు, ఏం చెప్పారు, ఎవరు వస్తారు, ఏం చెబుతారు, ఏం తెచ్చారు, ఈ ఫుడ్ మీద కంటే వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ మీద, వాళ్ళ ఎమోషన్స్ మీద ఒక ఏమంటారు దాన్ని ఒక జోనర్లోకి వెళ్ళిపోతారు కనుక ఎలాంటి టాస్క్లు ఇచ్చినా సరే అంత హైప్ రాదు, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వలేరు. మళ్ళీ ఒక ఫ్రెండ్స్ లాగా ఒక పాజిటివ్ వైబ్ వచ్చేస్తుంది అంతా కనుక ఇలాంటి టైంలో చాలా తక్కువ టైం ఉంటుంది కనుక సింపుల్ టాస్క్లు పెట్టేస్తాడు, అవి కూడా వేగంగా అయిపోయేలాగా పెడతాడు. అయితే నాకున్న అప్డేట్ ప్రకారం కూడా ఎలాంటి టాస్క్లు ఇచ్చాడంటే ఇప్పుడు 12-13 వారాల కెప్టెన్సీ ఛాన్స్ ఉంది కదా. బిగ్ బాస్ అయితే అందరినీ 9 మంది హౌస్ మేట్స్ ఉన్నారు కదా, టీములుగా ఫామ్ అవ్వమంటే చెప్పాడంట. 2 టీమ్స్గా ఫామ్ అవ్వండి అని చెప్పేసి. అంటే మనకు ఉన్న సమాచారం ప్రకారం సంజన, ఇమాన్యుయల్, భరణి, దివ్య ఒక టీం అంట, ఈ నలుగురు ఒక టీం అంట. రెండవ టీంలో డీమన్ పవన్, రీతు చౌదరి, కళ్యాణ్, తనుజ, సుమన్ శెట్టి, ఈ 5 అంట. ఇట్లా 4-5 చెప్పున 2 టీములుగా ఫామ్ అయ్యారంట. ఒకరినొకరు చూజ్ చేసుకోవడం ఏందో మరి. ఇప్పుడు ఈ 2 టీముల మధ్య కెప్టెన్సీ టాస్క్లు అయితే 2 టీమ్స్ మధ్య రచ్చరచ్చ ఉండబోతోంది. నేను ఇంతకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఇది చాలా క్రూషియల్ టైం. ఎంతవరకు ఒక లెక్క, ఎంతవరకు ఏంటి మనం ఫ్యామిలీ వీక్ వరకు ఉంటే బాగున్నా అని చాలామంది ఆశపడతారు. ఇది అయిపోయిన తర్వాత ఎలాగైనా ఇన్ని రోజులు ఓపిక పట్టాం, చాలా ఓపిక సహనంతో ఒత్తిడి భరిస్తూ ఉన్నాం, టాప్ 5లో అడుగు పెట్టాలి అంటే ఏంటి, కనీసం దానికంటే ముందు టికెట్ ఫినాలే ఉంది. ఆ టికెట్ ఫినాలే వరకు వెళ్తే ఆ టాస్క్లు ఆడుకున్న ఒకవేళ డైరెక్ట్ జంప్ కొట్టేయచ్చు. మెయిన్ ఇలాంటి దశలో ఈ వారం ఎలాగైనా తప్పించుకోవాలి, ఇమ్యూనిటీ సంపాదించుకోవాలి కనుక అందరూ కూడా మనసు పెట్టి ఆడతారు ఖచ్చితంగా. అయితే ఇప్పుడు 2 టీములు చెప్పా కదా, ఈ టీముల్లో గెలిచిన వాళ్ళనే కంటెండర్స్గా. అయితే ఒక టీం గెలిచిన టీంనే పెడతాడా, లేకపోతే 2 టీముల్లో బెస్ట్ ఇచ్చిన వాళ్ళని ఈ టీం నుంచి ఒక 3, ఆ టీం నుంచి ఒక 2, లేకపోతే చెరో టీం నుంచి 3 అని చెప్పి ఇట్లా పెడతాడు. మొత్తానికి వీళ్ళ నుంచే కంటెండర్స్ని అయితే సెలెక్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకో టాస్క్ అయితే పెడతాడు. అట్లా 2 టాస్కులతో ఈ కెప్టెన్సీ కంటెండర్స్ అయితే ఉండబోతా ఉంది. అయితే ఇప్పుడు ఏంటి ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఈ వారం ఓటింగ్ పరంగా చూసుకుంటే బాటంలో సంజన అండ్ దివ్య ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అవుట్ అయిపోయే ఛాన్సెస్ వెరీ హై. ఎవరు అవుట్ అయిపోయినా సరే వచ్చే వారం నామినేషన్ అయితే ఎవరైతే అవుతారో ఎలిమినేషన్ డేంజర్ నుంచి ఎవరు ఉంటారో అప్పుడు వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళిపోయినాక మిగిలిన వాళ్ళలో ఎలిమినేషన్ డేంజర్కి సంబంధించి భరణి, రీతు చౌదరి, డీమోన్, సంజన ఈ వారం సేవ్ అయితే సంజన. ఇట్లా వీళ్ళ మధ్య మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ డేంజర్ కూడా ఉంటుంది. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అంటే ఇప్పుడు తనుజ, ఇమాన్యుయల్, కళ్యాణ్, సుమన్ వీళ్ళతో పోల్చుకుంటే వీళ్ళకి ఓటింగ్ తక్కువ ఉంది కనుక సో ఖచ్చితంగా వాళ్ళకైతే టెన్షన్ ఉండదు, వీళ్ళకైతే టెన్షన్ ఉంటుంది. ఇన్ని రకాలుగా చూసుకుని ఇంత కీలకమైన టైంలో అందరికీ ఇంపార్టెంటే కనుక గట్టి ఫైట్ ఉంటుంది. అయితే మరి ఇంతవరకు కెప్టెన్ కాని వాళ్ళు ఎవరంటే రీతు చౌదరి, భరణి మాత్రమే కాల. ఈ 9 మందిలో 7 అయ్యారు. ఏకంగా ఇమాన్యుయల్ 3 సార్లు కెప్టెన్ అయితే, డీమన్ పవన్ 2 సార్లు అయితే, మిగతా అందరూ కూడా ఒక్కొక్కసారి అయ్యారు. కానీ ఒక్కసారి కూడా కానిది రీతు చౌదరి అంటే భరణి. ఇప్పుడు ఇందాక మనం ప్రోమోలో చూసినట్టుగా భరణి వాళ్ళ అమ్మాయి అయితే నువ్వు ఎలాగైనా కెప్టెన్ కావాలి, ఎందుకంటే అతను చాలా టాస్కుల్లో 100% పెట్టి ఆడాడు. కెప్టెన్ ఎప్పుడో అయిపోవలసిన ఆయన. నిజంగా రీతు చౌదరి ఆ రోజు దెబ్బ కొట్టకపోతే ఆ రోజు అయిపోవలసిన ఆయన, ఆ టీషర్ట్లకి రంగులు పూసుకోవాల్సిన ఆయన. ఆయనకి ఇంత స్ట్రాంగ్ ప్లేయర్ అనుకున్న ఆయన, ఇన్ని టాస్కులు అంత బ్రహ్మాండంగా ఆడే ఆయన, ప్రాణం పెట్టి ఆడే ఆయన ఇంతవరకు కెప్టెన్ కాలేదని ఒక బాధ అయితే ఉండిపోతుంది. మెయిన్ ఆ కెప్టెన్ అయినా అయిపోతే అది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, నాకు ఫీలింగ్ ఉంది. పైగా కూతురు వచ్చి అడిగింది కనుక ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన, ఖచ్చితంగా మా అమ్మాయి కూడా అడిగింది. గత సీజన్లో కూడా మనం చూసాం, తను కూడా కోరుకుంటుంది మనం టాప్ 5 ఉంటామో వెళ్తాం, కానీ నాకు ఒకటైతే మాకు హెల్ప్ చేయండి అని ఖచ్చితంగా తన టీం మెంబర్స్ని కూడా అడుగుతాడు. ఆయన టీం మెంబర్లో ఎవరు దివ్య ఖచ్చితంగా ఆయనకే సపోర్ట్ చేస్తే ఆవిడ ఎటు అయిపోయింది కనుక ఆవిడకి మెయిన్ ఫ్యామిలీ వీక్ అది కూడా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది కనుక వాళ్ళ అమ్మగారు కూడా నేను వచ్చేటప్పుడు చెప్పారు కనుక మా అన్నయ్యని చూసిన లెక్క ఉంది. ఆవిడ కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు, ఒక బ్రదరు సిస్టర్ రిలేషన్ లెక్క ఇవన్నీ ఉన్నాయి కనుక ఆ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఖచ్చితంగా ఆవిడ కూడా ఎమోషనల్గా దివ్య కూడా ఆల్రెడీ కనెక్ట్ అయ్యి కనుక భరణికి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక ఇమాన్యుయల్ ఎటు టాస్కుల్లో తన కోసం ఆడినా పక్కల కోసం ఆడినా 100% ఆడతారు కనుక భరణి నోటితో నా మాట చెప్పాడు కనుక ఖచ్చితంగా భరణి కూడా ఇమాన్యుయల్ సహాయం కూడా కోరుతాడు. పైగా ఇమాన్యుయల్ ఏంటంటే 1 డే కెప్టెన్ పక్కన పెట్టేసిన 2 సార్లు కెప్టెన్ అయ్యాడు కనుక ఖచ్చితంగా అతడు కూడా ఈ తప్పనిసరి పరిస్థితుల్లో, పైగా ఇమాన్యుయల్ ఏంటి ఇప్పటికైనా ఓటింగ్కి రాకపోతే ఇంకెప్పుడు ఓటింగ్ వస్తే కనీసం కెప్టెన్సీ రాకపోయినా నేను నామినేషన్లో ఉంటూ ఓటింగ్లోకి వస్తాను కదా, ఖచ్చితంగా ఆయన కూడా కొంత 2 రకాలుగా
స్వామి కార్యం స్వకార్యం అనే మాదిరిగా ఆయన వదిలేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇట్లాగే ఇంకెవరు సంజన కూడా అయ్యింది, బట్ ఆవిడకి ఉంటే మంచిది. ఆవిడ కూడా టాప్ 3లో ఉండాలి, టాప్ 5లో ఉండాలని ఆశలు పడుతుంది. కానీ కంప్లీట్గా అవన వాళ్ళకి ఇస్తే అవకాశం ఇస్తే మనకు కూడా ఆడియన్స్లో బాగుంటుంది కూడా, ఈ లెక్కలు కూడా ఆవిడ ఉంటాయి కనుక మొత్తానికి భరణి టీంలో మిగతా 3 అయ్యారు కనుక అతను మాత్రం అవ్వలేదు కనుక వాళ్ళ టీం నుంచి కూడా అన్ని రకాలుగా సపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. అట్లాగే మనకున్న సమాచారం మేరకు రీతు చౌదరికి కూడా పాపం ఇంత కష్టపడతావు, ఇన్ని టాస్క్లు ఆడుకుంటూ వచ్చావు, ఆ లాస్ట్ 2-3లో నువ్వు కెప్టెన్సీ మిస్ అయిపోతున్నావు, ఈసారి ఎట్లాగైనా కెప్టెన్ కావాలని ఆవిడ కూడా చెప్పారంట. మరి మనకి ఇప్పుడు ప్రోమోలు అయితే బర్నీకి సంబంధించి చూపించారు, వాళ్ళ అమ్మాయి చెప్పింది. మరి రీతు చౌదరికి సంబంధించి వాళ్ళది ఎపిసోడ్లో అయినట్టు చూపుతారో లేదో కానీ ఆమె కూడా అడిగారంట. మరి ఇప్పుడు ఏంటి అని చూద్దాం. అయితే ఇప్పుడు కెప్టెన్ మళ్ళీ ఇక్కడ చూసుకుంటే రీతు చౌదరికి సంబంధించి కూడా వాళ్ళ టీంలో డీమన్ పవన్ 2 సార్లు అయ్యాడు కనుక అతడికి అవ్వాలని ఉంది. ఈ టైంలో అయితే బాగుంటుంది ఖచ్చితంగా. మరొకసారి అప్పుడు ఎప్పుడో ఆయన అన్నాడు ఫస్ట్లో అయిపోతే అంత మజా ఉండదు, వీక్స్ గడిచే కొద్దీ అయితేనే బాగుంటుంది రాక. కానీ ఇప్పుడు రీతి విషయంలో హెల్ప్ చేయాల్సి వస్తే చేస్తాడని అనుకుంటున్నా. కంప్లీట్గా ఒకసారి ఆవిడ అవ్వలేదు కనుక తన దోస్తు కనుక చేసుంటే బాగుంటుందని. అట్లాగే తనుజ కూడా తను అయిపోయి ఉంది కనుక ఆవిడ కూడా సపోర్ట్ చేసే ఛాన్సెస్ వెరీ హై. ఇంకెవరు కళ్యాణ్ కూడా సపోర్ట్ చేస్తారు. మొత్తానికి వీళ్ళిద్దరు లక్కీగా అనుకోవచ్చు. అది మరి టీమ్స్ ఎట్లా ఫామ్ అయ్యాయి, కావాలని కాని వాళ్ళు ఒక పక్క ఆ టీంలో ఒకరు ఈ టీంలోకి ఒకరు వచ్చారా, ఈ లెక్కలన్నీ ఉంటాయిగా. ఇంతవరకు అవన వాళ్ళకి ఏ టీంలో ఉంటే బెనిఫిట్స్ ఉంటాయి, ఈ టీంలోకి మనం వెళ్తే ఇంతమందిలో అందరూ అయిపోయిన ఆయన అవ్వలేదు కనుక నాకు సపోర్ట్ వస్తుంది, అవకాశం ఉంటుంది. ఇట్లా ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉంటాయి కనుక టీముల కూర్పు ఎట్లా జరిగిందని మనం చూసాక మళ్ళీ మాట్లాడుతాం లైవ్లో. మొత్తానికి ఏంటంటే ఇంత చెప్పినట్టు ఇప్పుడు ఇమ్యూనిటీ వస్తే మాత్రం టాప్ 5 ఆశలు పెరుగుతాయి. ఎందుకు ఇంకొక వారం తెప్పించుకుంటే చాలు, టికెట్ ఫైనల్లో పడిపోవచ్చు. అది కానీ అక్కడ డూ ఆర్ డై అయినట్టుగా ఆడుకున్నామంటే లైక్ ఫేవర్ చేయొచ్చు, ఇంకేదో రకరకాల ఈక్వేషన్స్ కలిసి వస్తే అన్నీ చూసుకుంటే డైరెక్ట్ జంప్ కొట్టేయచ్చు అని ఆశలు ఉంటాయి కనుక ఇంత ముడిపడి ఉంటుంది కనుక ప్రాణం పెట్టి ఆడతారు. సో మొత్తానికైతే 2 టాస్కులు గ్యారంటీ. ఇప్పుడు 2 టీములకి సంబంధించి ఒక టాస్క్ ఆడతారు, ఆ తర్వాత ఇంకో టాస్క్. ఆ సెకండ్ టాస్క్ మరేంటి, ఓటింగ్ ద్వారా పెడితే సపోర్టింగ్ టాస్క్ కానీ పెడితే ఖచ్చితంగా భరణికి అలాగే రీతు చౌదరి కంటెండర్స్గా అయ్యి ఉంటే సెలెక్టర్ రేసులో ఉంటుంటే ఖచ్చితంగా వాళ్ళని ఎత్తిన పాలుపోసినట్టు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ అయ్యారు కదా, మీరు ఆల్రెడీ కెప్టెన్స్ అయ్యారు, మేము కాలేదు, మాకు ఛాన్స్ ఇవ్వరని వీళ్ళు అడగడానికి ఉంటుంది. వాళ్ళు కూడా కొద్దిగా మెత్తపడతారు. ఎందుకంటే ఈ ఫ్యామిలీ వీక్ ఇప్పుడు వీళ్ళ అమ్మగారు వచ్చి చెప్పడం అడిగారని ఒక సెంటిమెంట్ ఉంటుంది. అట్లాగే ఆయన కూతురు వచ్చి అడిగిందని సెంటిమెంట్ కూడా ఉంటుంది కనుక మనం అయ్యాము వాళ్ళు అవ్వలేదు సర్లే అని కొద్దిగా మెత్తపడతారు. ఈ సపోర్టింగ్ టాస్క్ కనుక రెండోది ఇచ్చి ఉంటుంటే వాళ్ళిద్దరిలో ఒకరికి ఛాన్స్ ఉంటుంది, ఎవరికైనా భరణికి కానీ రీతికి కానీ. అట్లా కాకుండా లేదులే ఇంకా ఫిజికల్ టాస్క్లే పెట్టేద్దామంటే ఇద్దరు పైగా ఇంకా నేను చెప్పినట్టుగా ఓటింగ్ పరంగా ఇద్దరు కూడా రిస్క్ జోన్లో ఉండేవాళ్ళే. 10% అటు ఇటుగా భరణికి ఈ వారం కొద్దిగా ఉంది కానీ సుమన్ శెట్టి లేడు కనుక సుమన్ శెట్టి కూడా ఓటింగ్లోకి వచ్చేస్తే అందరూ వచ్చేస్తే 10% లోపలే ఉంటారు, రీతు కావచ్చు భరణి కావచ్చు వీళ్ళు ఎవరైనా సరే. సో ఇన్ని రకాల ఈక్వేషన్స్ అన్ని లెక్కలన్నీ మార్చేదానికి చాలా ఇంపార్టెంట్, గేమ్ చేంజ్ అయిపోయే కెప్టెన్సీ అన్నమాట ఇది. మరి ఏ టాస్క్ ఇచ్చాడు, ఎట్లా ఆడారు, ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, ఫైనల్ ఎవరు కెప్టెన్ అయ్యారు అనేది నాకు అప్డేట్ రాగానే మీకు వీడియోలో షేర్ చేసుకుంటే. వీడియోకి ఎంతవరకు కామెంట్ చేయకపోతే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోర్డ్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.